ఈ రోజున వ్యవసాయం ఏదైతే రైతులు గత ప్రభుత్వంలో నేను రాజ్యం తెస్తాను లేదా రైతు రాజ్యం తెస్తాను అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దిగిపోయే సమయానికి సుమారు 1674 కోట్ల రూపాయలు బకాయిలు ఇవ్వకుండా దిగిపోయారు ధాన్యం కొన్న డబ్బులు. సో వాటిని కూడా చెల్లిస్తూ ఈ రోజు 24 గంటల్లో రైతులకు ధాన్యం కొనుగోలు డబ్బులు వేయిస్తున్నారంటే ఈ మార్పును ఎలా చూడాలి? మీరు ఒక ధాన్యం రైతే కాదండి, మీరు అధికారికంగా అంటే చంద్రబాబు గారు ఎప్పుడు కార్పొరేట్ లెవెల్లో ఆలోచిస్తారు. అలా చంద్రబాబు నాయుడు గారు కార్పొరేట్ లెవెల్లో ఆలోచించేది ఏంటంటే, ఆయన దురదృష్టం ఏంటంటే, చంద్రబాబు గారి దురదృష్టం, ఆయన ఎప్పుడు పరిపాలనకు వచ్చినా ఎప్పుడు ప్రభుత్వ పగ్గాలు చేపట్టినా కానీ లోటు బడ్జెట్ వస్తుంది. అది ఒక్కొక్కళ్ళ జాతకరీత్యా. దాన్ని అధిగమించి ఇప్పుడున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. దెర్ ఆర్ 2 వేరియస్ ఎక్స్పెండిచర్స్, నాన్ క్యాపిటల్ ఎక్స్పెండిచరు. ఆయన ఏంటంటే బ్యాలెన్సింగ్ చేసుకుంటారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని పెడితేనే కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వదు. అవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే కానీ, ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తే కానీ, ఇటు పాలసీల్లో సింగిల్ విండో సిస్టమ్ పెట్టాలి, అలాగే ప్రభుత్వం పెట్టుబడి పెట్టి క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడే కదా పెట్టుబడిదారు వచ్చేది. వాటికి కూడా పెట్టాలంటే పెట్టుబడిదారు దగ్గర డబ్బు ఉండవు కదా. దానికి కార్పొరేట్ అని చెప్పేసి అది పెడితే ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతాయి, జీడిపి పెరుగుతాయి, రాష్ట్ర రెవెన్యూ ఆదాయ వనరులు పెరుగుతాయి. దాంట్లోంచి సంక్షేమ కార్యక్రమాలు సంపద పెంచి చేయటంలో ఉన్న వివేకం అప్పు చేసి పంచటంలో అది అవివేకం. అది రేపు రొద్దున భవిష్యత్ తరాల మీద మన ఈ జుట్టుకు పన్నులాగా అసలు వడ్డీ కలిపి రేపు రొద్దున వివిధ రూపాల్లో మన దగ్గర చెత్త పన్నే కాదు, పిచ్చిదొక్కలకు పరిపాలనలాగా ఉంటుంది. కాబట్టి అటువంటివి చేయరు. కాబట్టి ఆయనకి విమర్శ చేయడానికి, వారిని టార్గెట్ చేయడానికి చంద్రబాబు గారికి ప్రతిపక్షాలకి దొరకని అంశం, దొరికే అంశం, ప్రతిపక్షాలకి ఏమీ సబ్జెక్ట్ ఉండదు కాబట్టి ఆయన కార్పొరేటుకి చేయిస్తారంటారు. నేను ఒకటి చెప్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి. రైతులతో మీరు 1674 కోట్లు అన్నారు. ఒక రైతులు ఏంటండి, కాలేజీ ఫీజు రీంబర్స్మెంట్ ఇచ్చారా? వాళ్ళని ఏడిపించారు. అలాగే మీరు ఉద్యోగస్తులకి సరైన సక్రమమైన మార్గంలో శాలరీస్ ఇచ్చారా? మీకు ఓటు బ్యాంక్ ఎక్కడైతే ఉందో ఫ్రీగా పంచి ఓటు చెదిరిపోకుండా ఆ ఓటుని కాపాడుకోవటానికి మళ్ళీ పవర్ వచ్చి మళ్ళీ ప్రజల ఆరోగ్యాన్ని లిక్కర్ ద్వారా లేకపోతే అక్రమ మైనింగ్ ద్వారా వాళ్ళ యొక్క అనుచర వర్గానికి అనుగణానికి దోచిపెట్టడానికి ఇటువంటి వాటి మీద ఆయన దృష్టి పెట్టారు తప్ప అసలు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద ఎక్కడ పెట్టారు, రైతు బాగు మీద ఎక్కడ పెట్టారు, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ మీద ఎక్కడ పెట్టారు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎక్కడ మీద పెట్టారు, రోడ్లో గుంట కూడా పోడ్చిన వ్యక్తి మనం ఇవాళ ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం అది. సో మొత్తం మీద చూస్తే సార్ ఈ రోజున పోలవరం కూడా మళ్ళీ గాడిలో పడుతుంది. మళ్ళీ రేపు 16వ తారీఖున సీఎం గారు కూడా పర్యటించబోతున్నారు. ఈసారైనా బహుళార్థక ప్రాజెక్ట్ అయినటువంటి ఈ పోలవరం పూర్తి స్థాయిలో అంటే ఈ ప్రభుత్వ 5 ఏళ్ల కాలంలో అయినా పూర్తి స్థాయిలో పూర్తవుతుంది. ఇప్పుడు మనం చాలా క్లియర్గా మాట్లాడుకుంటే పోలవరం అనే ప్రాజెక్టు బహుళార్థ సాధక ప్రాజెక్టు రాష్ట్ర విభజనలో మనకు దక్కిన వరం. అది ఒక వరంలాగా, అది జీవనాడిలాగా మనం అందరం కూడా చెప్పుకున్నాం. అందరూ కావాలంటున్నారు. ఇప్పుడు ఒకవేళ ప్రతిపక్షం కనుక పోలవరం అవసరం లేదని అంటే వాళ్ళు అవసరం లేదని ఆ రోజే చెప్పాల్సింది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రోజే చెప్పాల్సింది. పార్లమెంట్లో చట్టం చేసి ల్యాండ్ ఎక్విజిషన్ ఖర్చు మేము 2014 బేస్ తీసుకుంటాము, ఇవన్నీ కూడా కొంత డిలే జరిగింది. తర్వాత 16C కింద వీళ్ళు ఎప్పుడైతే కాంట్రాక్టరు క్వాలిటీ ఇన్ఫీరియర్ క్వాలిటీ అనలేదు కానీ స్పీడ్ జరగట్లేదని చెప్పేసి చంద్రబాబు గారు 16Cని తెర మీద తెచ్చారు. దాన్ని సాకుగా తీసుకొని, దాన్ని అడ్డుగా తీసుకొని, దాన్ని రీజనింగ్ తీసుకొని వాళ్ళకి నచ్చిన కాంట్రాక్టర్స్ని ఇవ్వాల్సిన ఆవశ్యకత ఏర్పడి దాన్ని అడ్డంగా పెట్టుకున్నారు. ఇప్పుడు ఏమైంది, ఆయన కాంట్రాక్ట్ని మారిస్తే మళ్ళీ లీగల్ లిటిగేషన్ వస్తుందని వీళ్ళు ఇవ్వక తప్పలేదు. అలాగే మీరు ఆ డయాఫ్రమ్ వల్ల వాటిలో వీళ్ళు చంద్రబాబు గారు అయితే ఏం చేశారంటే ఆయనకి సబ్జెక్టు మొత్తం అవగాహన లేకపోయినా ఇంజనీర్ల దగ్గర అలాగే నిపుణుల దగ్గర నేర్చుకొని దాన్ని బట్టి డీప్గా స్టడీ చేసి ఆయన ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఆ పద్ధతి అసలు ఇరిగేషన్ మినిస్టర్కి, అప్పుడున్న ఇరిగేషన్ మినిస్టర్కి ఆ ఇరిగేషన్ మీద అవగాహన లేదు. అలాగే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్లో అనుభవజ్ఞుడిని దేవినేని ఉమ్మ గారిని పెట్టుకోవటం వల్ల, ఆయన కూడా అహర్నెస్లు కష్టపడటం వల్ల, చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తించడం వల్ల
కేంద్ర ప్రభుత్వంతో తలపడి ఏదో విధంగా ఫండ్స్ తేవటం వల్ల, అలాగే రాష్ట్ర బడ్జెట్లో ముందుగా ఖర్చు పెట్టి తర్వాత రీయింబర్స్మెంటు ఆ పేమెంట్ వోచర్స్ ఇచ్చేసి యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇచ్చి తెచ్చుకోవటం వల్ల జరిగింది. కానీ ఎక్కువ శాతం 70% పైచిలుకు జరిగిన తర్వాత ఇతను వచ్చేసి 5 సంవత్సరాలు కాలం గడిపేసి వేస్ట్ చేసి కాస్ట్ ఎస్కలేషన్ తీసుకెళ్ళాడు. ఇప్పుడు అమరావతి కనుక కాస్ట్ ఎస్కలేషన్ ఎలా అయింది? కొన్నిట్లో 20-26% అయింది, కొన్నిట్లో 40 అబోవ్ అయింది. సో వీటన్నిటికీ కూడా చివరిగా నేను చెప్పాల్సి వస్తే అసలు ఒక అకౌంటబిలిటీ అనేది మెయిన్ పరిపాలనలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు మొత్తం మంత్రివర్గానికి, ముఖ్యమంత్రికి, అధికారులకి రికవరీ మోడ్ పెట్టాలండి. ఎందుకంటే వీళ్ళు ఇంటెన్షనల్గా పొలిటికల్ విండెక్టివ్ యాటిట్యూడ్తో తీసుకొని నిర్ణయాల్ని రాజకీయ కక్షలతో ప్రజలకి సంబంధించిన ఉపయోగకరమైన ప్రాజెక్టులు కనుక డిలే చేస్తే, ఒకసారి చట్టం చేసి మొదలెట్టిన తర్వాత, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మొదలెట్టిన తర్వాత, కేంద్ర ప్రభుత్వ అప్పులతో కానీ, జీడిపిలో ఇచ్చిన వాటాల్లో వచ్చిన సంపత్తో కానీ, అలాగే రాష్ట్ర బడ్జెట్లో ఇచ్చిన సంపత్తో కానీ తీసుకొని ఖర్చు పెట్టిన తర్వాత ప్రభుత్వాలు మారినప్పుడు, అలాగే పెట్టుబడిదారులు వచ్చి ఏ మోడల్లో అయినా కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే, పీపీపీలో కానీ లేకపోతే కాంట్రాక్టర్ బిల్స్ ఆగిపోయినా అసలు ఆ ప్రభుత్వం మీద చర్యలు ఉండాలి. ఆ ప్రభుత్వంలో భాగస్వాములైన వ్యక్తుల మీద కూడా రికవరీ కనుక పెడితే ఆ నొప్పి, బాధ తెలుస్తుంది. ఇటువంటి అరాచకం సృష్టించబడదు. సార్, ఈ రోజున విద్యా వ్యవస్థకు సంబంధించి లోకేష్ గారు ఆయన బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా ఆయన ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొస్తున్నారు. గత ప్రభుత్వంలో సారాయి దుకాణాల దగ్గర లేకపోతే మందు షాపుల దగ్గర వరుస క్రమాలు క్రమబద్ధీకరించండి అని చెప్పి ఉద్యోగస్తులకి, ఆ రోజున ఉపాధ్యాయులకి డ్యూటీలు వేసిన నేపథ్యం నుంచి ఈరోజు తల్లిదండ్రులతో, పేరెంట్స్తో ఒక కార్పొరేట్ స్థాయిలో పేరెంట్స్ మీటింగ్ లాగా ఎట్లయితే ఉంటుందో ఆ స్థాయిలో ఇంప్లిమెంట్స్ చేయడం ప్రతిదీ కూడా ఎలా చూడాలి సార్ విద్యా వ్యవస్థకు సంబంధించి లోకేష్ గారి పనితీరు? విద్యా వ్యవస్థ ఎప్పుడు కూడానండి ప్రాథమిక విద్య, మధ్య మన హయ్యర్ సెకండరీ మాధ్యమిక విద్య, అలాగే టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ లేకపోతే ఇంక ఇతరితర మన ఈ మెడిసిన్ కానీ, ఇంజనీరింగ్ కానీ, లేకపోతే ఇంకా ఇతరితర స్కిల్ నేపథ్యం కూడిన విద్యలు కానీ ఉంటాయి. అసలు విద్యా వ్యవస్థలోనే సమూలంగా రైట్ ఫ్రమ్ బిగినింగ్ సిలబస్ నుంచి మార్చుకోవాలి. ఇంకా ప్రక్షాళన జరగల. అయితే ఈయన ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అని చెప్పేసి ఫ్రీ ఎడ్యుకేషన్కి ఏదో ఇస్తామని చెప్పేసి ఓటు బ్యాంక్గా దాన్ని మార్చుకున్నాడు. ఆ నాడు నేడులో కూడా సరైన ప్లానింగ్ లేకుండా దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అని చెప్పేసి అప్పుడు ఎలా ఉంది బడి, ఇప్పుడు ఎలా ఉందని చెప్పేసి ఒక పబ్లిసిటీ క్రియేట్ చేసి రాజకీయ నేపథ్యంలో చేశారు. కాబట్టి దానివల్ల రిజల్ట్ ఏం రాలేదు. వాళ్ళ సొంత మనుషులకి, పార్టీ మనుషులకి వాళ్ళు బిల్లులు చేసుకొని పనులు చేయకుండా బిల్లులు చేసుకోవటానికి, లేకపోతే చేసిన పని కంటే ఎక్కువ బిల్లు పెట్టుకోవడానికి ఉపయోగపడింది. అయితే ఇప్పుడు లోకేష్ గారు ఏం చేశారంటే ఆయన చేసిన మంచి పని, అసలు పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో డిస్కషన్ పెట్టుకొని వాళ్ళని కూడా స్కూలుకి రమ్మని, విద్యార్థులు ఎలా చదువుతున్నారు, దానికి తోడు ఈ మత్తు పదార్థాలు ఫ్రీగా దొరికేపటికి దానికి బానిస అవ్వటం వల్ల కొంత అవేర్నెస్ క్రియేట్ చేయాలి, అన్నింటిలో పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కూడా తీసుకెళ్ళి కూర్చోబెట్టి దానికి ఒక సరైన పందాలో ఒక అవేర్నెస్ ప్రోగ్రాం పెడతాం అనేది చాలా హర్షణీయం. ఆయన చేసింది చాలా మంచి పని. ఇప్పుడే బిగినింగ్ చేశారు కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఆయన బాగా చేస్తారు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి అనకుండా హ్యూమన్ రిసోర్సెస్ అన్నారు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చాలా ముందు చూపుతో ఆయన ఒక అక్కడ కూడా ఎడ్యుకేషన్ పోర్ట్ఫోలియో తీసేసి హ్యూమన్ రిసోర్సెస్ పెట్టి దానికి సంబంధించిన అన్ని శాఖల్ని ఆ హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి కింద పెట్టారు. ఇక్కడ కూడా అలాగే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ రాష్ట్రంలో పెట్టడం అనేది ఇది ఒక కొత్త పందా, కొత్త విధానం. చాలా రాబోయే రోజుల్లో ఇది కనుక ముందు తీసుకెళ్ళి కొంచెం మనం ఇంకా రిఫార్మ్స్ చేస్తే విద్యాశాఖలో లోకేష్ గారికి మంచి పేరు వస్తుంది ఈ రాబోయే 4.5 సంవత్సరాల్లో. అలాగే రాష్ట్రానికి మంచి జరుగుతుంది, విద్యార్థులకి మంచి జరుగుతుంది, లిటరసీ రేట్ పెరుగుతుంది. 2047 విజన్ డాక్యుమెంట్ కానీ, విజన్ రచించిన విధానం కానీ 2047 చంద్రబాబు నాయుడు గారి యొక్క స్లోగన్ ఏంటంటే అందులో భాగంగా 0 poverty, 100% లిటరసీ, గుడ్ హెల్త్. సో హెల్త్ కానీ, విద్య కానీ, అలాగే సంపద పెంచడం కానీ ఇవన్నీ కనుక చేయకపోతే మరి విజన్ 2047 డాక్యుమెంట్కి అర్థం ఉండదు కదా. కాబట్టి మంచి పరిణామం. సో చివరగా ఈ రోజున గత ప్రభుత్వ హయాంలో
రాజశేఖర రెడ్డి బిడ్డ ఎవరైతే షర్మిల గారిని కూడా సోషల్ మాధ్యమాల వేదికగా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి కొందరిని ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళ మీద ఎంక్వైరీలు జరుగుతుంటే ఒక ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ మొదలుకుంటే ఆర్జీఓ కూడా మాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయామని చెప్తుంటే ఎలా సార్? అంటే ఎలా చూడాలి? ఈ ప్రజల్లో ఈ అసహనం కూడా ఉంది. ఎందుకు వీళ్ళకి బెయిల్స్ వస్తున్నాయి? ఎందుకు చట్టాలు కఠినంగా? ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వాళ్ళని మానసికంగా హింసించే వాళ్ళని, సబ్జెక్ట్ తెలియకుండా ఏదో వేగ్ కామెంట్స్ చేసేవాళ్ళని. ఇప్పుడు సమాజంలో ఎలా ఉంటుందంటే, రాజకీయంలో కానీ సామాజిక బాధ్యత ఉన్న వ్యక్తులు, అలాగే వ్యాపార దృష్ట్యా, రైతు దృష్ట్యా చాలా విషయాల్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తాయి, భేదాభిప్రాయాలు వస్తాయి. ఇప్పుడు మీకు నాకు కూడా రావచ్చు. మీ అభిప్రాయం వేరుగా ఉండొచ్చు, నా అభిప్రాయం వేరుగా ఉండొచ్చు. ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం దాన్ని సోషల్ మాధ్యమంలో, సోషల్ మీడియాలో, లేకపోతే మీరు మీడియాలో, మీ యూట్యూబ్ మీడియాలో నన్ను టార్గెట్ చేసి నన్ను మానసికంగా వేధిస్తే నేను భయపడిపోయి, కుంగి కృషించిపోయి, నా శక్తిని నిర్వీర్యం చేసుకొని, నా దినచర్యకి ఆటంకం కలిగించుకొని, నా సంపదను పెంచకుండా, నా కష్టాలని తీర్చుకోకుండా, అదొక ఆ మైండ్లో ఉంటాం. కాబట్టి వీళ్ళందరూ దుర్మార్గులు. కొంతమందికి పని లేని వాళ్ళు ఏంటంటే ఆటకాయితనంగా ఉన్నాయండి, లేకపోతే కొంచెం మనసు లేకుండా క్రుయాలిటీ ఉన్న మనుషులు కానివ్వండి, అలాగే పొలిటికల్గా దాన్ని వాడుకోవటానికి కానీ, లేకపోతే ఎంప్లాయ్మెంట్లో ఉన్నత స్థానాల్లో ఉన్న పదవుల్లో ఉన్న వ్యక్తుల మీద కానీ బురద జరగటానికి కానీ ఇలా చేసి ఏం చేశారంటే వాళ్ళని మానసికంగా ఒక దాన్ని ఏమంటారంటే ఒక ఇన్సెక్యూరిటీ అనే ట్రాన్స్లోకి తీసుకెళ్లారు. అటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఆ శిక్షించే భాగంలో ఇటువంటి విధవలందరూ వాళ్ళకు తోచిన విధానంగా చట్టం నుంచి తప్పించుకోవటానికి అది మొదలెట్టారు. కాబట్టి చర్యలు అవి స్లోగా నిజాలు బయటపడతాయి. ఇంకా కఠినతరం చేయాలి, పార్లమెంట్లో చట్టాలు చేయాలి. యాక్ట్లో లొసుగులు ఉంటే దాన్ని ఇంకా సిస్టమేటిక్గా తీసుకొచ్చి సోషల్ మీడియాకి ఒక దశ దిశ, ఒక డెకరము, ఒక గైడ్ లైన్స్ ఈ విధంగా ఉండాలి, ఈ పరిమితులకు లోబడి ఉండాలని చెప్పేసి ఉండాలి. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను. పెద్ద పేపర్లు కూడా మీడియా, అటు ప్రెస్ మీడియా, ప్రింట్ మీడియా, లేకపోతే ఇటు ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఏమవుతుంది, కింద ఉన్న జర్నలిస్టులు, ఫీల్డ్ లెవెల్లో ఉన్నవాళ్ళు ఒక గాలి వార్త వేసేస్తారు. దాంట్లో సంసార జీవితం ఇన్వాల్వ్ అయి ఉంటుంది, పెట్టుబడి జీవితం ఇన్వాల్వ్ అయి ఉంటుంది, వృత్తిపరమైన అంశాలు ఉంటాయి. మానసిక క్షోభ అనుభవించిన తర్వాత డ్యామేజ్ జరిగిపోతుంది. మళ్ళీ దాన్ని వెళ్ళి రెక్టిఫై చేసి, మళ్ళీ దాన్ని సవరణ చేసి, తప్పని తెలిసిన బాధపడిన వ్యక్తి, భరించిన వ్యక్తి వెళ్ళి విన్నవించుకున్నా దాన్ని ఎక్కడో ఒక మూల చిన్న వార్త రాయటం, లేకపోతే ఈ డ్యామేజ్ చేసేటప్పుడేమో చాలా భూతద్దంలో చూపెడతారు. కానీ స్మాల్ ఇది ప్రజెంటేషను వాస్తవాన్ని చూపించేటప్పుడు చూపెడతారు. మరి పనిష్మెంట్ లేదు వాళ్ళకి. అటువంటిప్పుడు ఫ్రీ వాక్ స్వాతంత్రాన్ని అడ్డం పెట్టుకొని చేసేస్తారు. అటన్నిటిని అరికట్టాలంటే కొంచెం రెగ్యులరైజ్ చేయాలి. ఇన్ఫర్మేషన్ యాక్ట్ని కూడా రెగ్యులరైజ్ చేయాలి. దానికి సమాచార హక్కు కానీ, లేకపోతే ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ వాళ్ళు చట్టాల్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కూర్చొని ఎవరి పరిధి ఏంటి, ఎవరి యొక్క ఏంటి, ఎవరి యొక్క స్కోప్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా రిఫార్మ్స్ చేసి దానికి అధికారులు, రాజకీయ నాయకులు పూనుకుంటే బహుశా సమాజ జీవితంలో శాంతి భద్రతలకి, శాంతికి, పురోభివృద్ధికి, వ్యక్తుల యొక్క జీవితాలకి నాశనం చేయకుండా అరికట్టడానికి ఉపయోగపడతారు.